నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. లో బీపీ ఎందుకు వస్తుంది? తగ్గాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశ పారంపర్యంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దానిలో దాన్నే బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. ఇంతకన్నా తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణించవచ్చు. చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే అవకాశాలున్నాయి. లో బీపీ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. మైకము, అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, కడుపులో తిమ్మిరి, హృదయ స్పందన రేటు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇవి లో బీపీ లక్షణాలు. లో బీపీ ఎందుకు వస్తుంది? లో బీపీ రావడానికి చాలా కారణాలుంటాయి. డీహైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బి12 లోపం, హైడ్రిసలైడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసిమియా, వేసోవ్యాగల్ రియాక్షన్లు, పోస్టువల్ హైపోటెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం సాధారణంగా లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు చూద్దాం. హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య అయితే దాని నుండి బయటపడడం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. తగినంత నీరు తాగాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఆల్కహాల్, పొగ త్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ డాక్టర్తో మాట్లాడి మందులు తీసుకోవాలి. ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవాలి. తక్కువగా ఎక్కువ సార్లు భోజనం చేయాలి. లో బీపీ వస్తే ఏం చేయాలి? రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలోనే స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిమాణాలను నివారించవచ్చు. అక్కడ లో బీపీకి కారణాన్ని గుర్తించి చికిత్సను అందిస్తారు డాక్టర్లు. మనం చెప్పుకున్నట్లుగా లో బీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవన శైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో నేర్చుకోవాలి. లో బీపీ ఉన్నవాళ్ళు 5 నిమిషాల్లో బీపీ నార్మల్ అవ్వాలంటే లో బీపీతో కళ్ళు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ సైంధవ లవణం కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్ అవుతుంది. ఇది టేస్ట్లో కొంచెం ఉప్పగాను తీపిగాను ఉంటుంది. సైంధవ లవణం హిమాలయన్ రాక్ సాల్ట్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేసి నార్మల్గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావలసిన కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.